హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడి క్రియేషన్స్. నేను మీ విజయ దుర్గా. ముందుగా జై గురు దేవదత్త. ఈరోజు వీడియోలో అనగాష్టమి వ్రతం గురించి మీకు తెలియచేస్తాను. ప్రతి నెల వచ్చే బహుళాష్టమి రోజున ఈ అనగాష్టమి వ్రతాన్ని ప్రతి దత్తాత్రేయుడు టెంపుల్లో నిర్వహిస్తారు గుడి పెద్దలు. అలాగే అనగామాత అనగా స్వామి అనగా శ్రీ దత్తాత్రేయ స్వాముల వారిని అనగా స్వామి అని, లక్ష్మీదేవిని అనగా మాత అని సంబోధిస్తారు. ఇక్కడ ఎటువంటి సమస్యలున్నా ఈ అనగాష్టమి వ్రతాన్ని ఒక్కసారి ఆచరిస్తే వెంటనే మీకు మార్పు తెలుస్తుంది. ప్రతి దత్తాత్రేయుని టెంపుల్లో ఈ అనగాష్టమి వ్రతాన్నైతే నిర్వహిస్తారు. ఈ అనగాష్టమి వ్రతం నిర్వహించాలనుకునేవారు ఒక వారం రోజుల ముందుగానే వారి పేరును రిజిస్టర్ చేయించుకోవాలి. అనగాష్టమి వ్రతం రోజున ఉదయాన్నే లేచి ఇంట్లో రోజువారీ కార్యక్రమాలు జరుపుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళి అక్కడ సామూహికంగా భార్య భర్త ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవాలి. ఒకవేళ భర్త రాలేని ఎడల ఆ భార్య భర్త యొక్క పైపంచని తన భుజంపై వేసుకొని ఈ పూజను కొనసాగించవచ్చు. భార్య రాలేని ఎడల భర్త కూడా ఈ పూజను కొనసాగించవచ్చు. ముఖ్యంగా భర్త రాకపోతే భార్య ఒక్కతే ఈ పూజని కొనసాగించవచ్చు. అలాగే ఈ వ్రతం ఆచరించేవారు ఒక పొద్దు ఉంటే చాలా తొందరగా ఫలితం కనిపిస్తుంది. ఈ పూజ పూర్తయిన వెంటనే అయ్యవారి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడిచ్చిన పూజా సామాన్లని మనకు తెలిసిన వారందరికీ పంచిపెట్టాలి. అనగా కొబ్బరికాయలు, అరటి పండ్లు ఇవన్నీ మన తెలిసిన వారికి అందరికీ ఇవి పంచిపెడితే చాలా పుణ్యం వస్తుంది. అలాగే వారికి కూడా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుంది. వారికి ఇచ్చినడలా మనకు కూడా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే అనగాష్టమి పూజ చేసిన తర్వాత అక్కడ గుళ్ళోనే పసుబొట్టు ఇచ్చుకుంటే చాలా పుణ్యం లభిస్తుంది. తప్పకుండా అందరూ అనగాష్టమి వ్రతాన్ని ఆచరించి మీరే మార్పును మీ జీవితంలో ఆహ్వానించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.